ఈ విశ్వాస జీవితము, ఈ క్రైస్తవ జీవితము ఆత్మీయ పోరాటం, యుద్ధకాలం. యుద్ధోప సంబంధమైన యుద్ధోపకరణాలను మనం ఏం చేయాలి? ధరించుకొని విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, సమాధానం అనే చెప్పులు, నీతి అనే శిరస్త్రాణము, సర్వాంగ కవచమును ధరించుకొని మనం ఏం చేయాలి? కంటికి కనబడినటువంటి అదృశ్య శక్తులతో, దురాత్మ సమూహములతో, లోకనాథులతో మనం పోరాటం చేయాలి. ఒకవేళ నువ్వు పోరాడకుండా, నీ వేళ్లను నువ్వు పోరాటంలో పెట్టకుండా, ఈ విశ్వాస జీవితంలో పోరాటం చేయకుండా, అధికమైనటువంటి ఆహారం చేత మత్తుగిలి నిద్రపోతా ఉంటే అపవాది